రైతులకి యూరియా అందటం లేదనేది వైసీపీ నాయకుల ప్రధాన డిమాండు, అలాగే ప్రధాన వాదన. నిజమే అంటారా? దానికోసం నిన్న రోడ్లెక్కి నానా హంగామా సృష్టించారు కదా, మరి వాళ్ళు అది వాస్తవమేనా? వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ఈ వర్షాకాలం వచ్చింది కదండి, ఇంకా శాంతం వరి నాట్లు ఇప్పుడే అయిపోయినాయి. మిరదాట్లు ఇంకా నాట్ల, పొగతాటు నాట్ల, ఆపరాలు వేయలా. ఇప్పుడు యూరియా రైతుకి ఏం అవసరం వచ్చిందని, కరువు వచ్చిందని. తెలంగాణలో పత్తి ముదిరేస్తారు కాబట్టి ఒక్కడ అవసరం అంటే అవసరం ఉండవచ్చు. ఇక్కడ ఏం అవసరం వచ్చింది? మాగాడేరు వరి మొక్క నాటంగానే యూరియా వేస్తాడు ఎవడన్నా రైతు? అన్న తినే రైతు కాంప్లెక్స్ ఎరువులు వేసి పొట్టగా వచ్చినప్పుడు యూరియా వాడతాడు. అంతేగాని ముందుగానే పైరు వేయంగానే యూరియా ఏ రైతు వేయడు. ముఖ్యమంత్రి గారు ఇది ముందు నువ్వు గమనించు. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు ఎక్కడ పడాయమంటున్నావు? నువ్వు ముంతల్లో బావిలో పడాయమంటున్నావు. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే గుప్పిడ మట్టి. నువ్వేమన్నా హెలికాప్టర్ వెళ్తావు, రోడ్లు అమ్మడం పరదాలు కట్టుకుంటావు. ఎవరన్నా టీ కొట్టాడు, చిల్లర షాపాడు, ఫర్నిచర్, ఇవన్నీ బట్టల షాపులు మొత్తం నువ్వు వస్తుంటే పరదాలు కడతారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు. రోడ్డుని ఏం ఉండటానికి లేదు, పరదాలు తప్పితే ఏం ఉండటానికి లేదు, ఒక షాపు తీయటానికి లేదు. నువ్వు రోడ్డుని పడి వెళ్తావు, ఆ కారులో ఆడ దిగుతావు, దొంగి దన్నాలు పెడతావు, గుప్పిడి మట్టి అయ్యవు. ఎవరిని గోతులో పడేయాలి ప్రజలు? ఎవరిని పడేశారు? చంద్రబాబు నాయుడు పడేశారా? చంద్రబాబు నువ్వు పడేసా? ప్రజలు నిన్ను పడేశారా? లేదా చంద్రబాబు పడేశారా? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా చేసావు. వాక్కు శుద్ధి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారు. అదే మనిషిని ఉందాతనం నిలిపేది. గెలిపోవటంలో సహజం. చంద్రబాబు నాయుడు ఓడిపోలేదమ్మన్నా. 23 సీట్లు అన్నావు నువ్వు. 23 సీట్లు 23 ఎగతాలు చేసావు. నేను 4 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా లేదన్నావు. అసలు ప్రతిపక్ష హోదాకి ఎన్ని పార్లమెంటు అసెంబ్లీ సీట్లు కావాలి అదొకటి తెలుసుగా మీ అందరికీ. అంబటి రాంబాబు గారు ఆయన వసుదా లాయరు. రాజ్యాంగం గురించి లాయర్ చదివినడికి అర్థం కావాలిగా ముందు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేము ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వెళ్తాం, లేకపోతే వెళ్ళమని భీషణ కూర్చుంది మీరు. రాజ్యాంగంలో అసెంబ్లీకి కనుక ఎమ్మెల్యే ఆధారపడపోతే సంవత్సరం ఎన్ని ఉందండి అంటే 60 రోజులు వెళ్ళకపోతే సస్పెండ్కి కూడా హాజరవుతారు. సస్పెండ్కి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, అది రాజ్యాంగం యొక్క హక్కు. ఇప్పుడు శాసనసభ రేపు జరగబోతున్నాయి. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పులివెందుల శాసనసభ్యులు రేపు శాసనసభలోకి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ మాట్లాడు. నువ్వు నిన్ను వేరే లెవెల్లో పొగుడుతుంటే చిరునవ్వు నవ్వుతావు నువ్వు. నవ్వటం ఎక్కడైనా నవ్వచ్చు, బయట నేను పొగుడుతా. పొగడంత మాత్రాన్ని నువ్వు చిరునవ్వు నవ్వుతావు. నీకు పొగడతలు ముఖ్యం, అంతేగాని ప్రజలకు సేవ చేయడం నీకు ముఖ్యం కాదు. యూరియా అనేది గవర్నమెంటు సక్రంగా ఇంతకుముందు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వెళ్ళి 2వ కోటా వస్తాయి. మన రాష్ట్రంలో యూరియా కొరత రాదు కూటమి ప్రభుత్వంలో. వీళ్ళు ఏంటంటే ఏమి లేక ఇప్పుడు యూరియా గురించి ఇంత రాజాం చేస్తున్నాడుగా బిగ్ బాస్. దుబాయ్ నుంచి అదేంటి బోంబియా ఈ పేరు నేను ఎప్పుడు వెళ్ళా. అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కానీ జాంబియా దేశానికి వెళ్ళినాయి అంట. 400 కోట్లు 4,000 కోట్లు బిగ్ బాస్కి వెళ్ళినాయి అని తెలుస్తుంది. మరి ఇది కనుక సిటీ నిర్ధారణ పూర్తిగా ఎంక్వైరీ చేశారు. మరి నిన్ను ఎక్కడ పడేయాలి? ఈ లెక్కర తాగే బ్యాచ్ అంతా, కల్తీ ముందు తగిన వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలు బాగొట్టుకున్నారు. వాళ్ళు పుస్తులు తెగినాయి. వాళ్ళంతా ఏం చేయాలి? వాళ్ళంతా నిన్నేం చేయాలి? నిన్ను ఎక్కడ తొక్కాలి? నిన్ను ఎక్కడ పడేయాలి? పోలవరం డ్యాములో పడేయాలా? హుస్సేన్ సాగర్లో పడేయాలా? ఏదో ఈ మధ్య సినిమా సెట్టింగ్ వేసి కుప్పానికి నీళ్ళు ఏదో కాలంలో 4 ఏదో డ్రాప్ అడ్డం పెట్టి, అది నిజం కాదా? అది ఫేక్ కాదా? మరి నీళ్ళుగా కంటిన్యూగా పారుతుంది. ఇలా కుప్పానికి కంటిన్యూగా కాలువ పారుతుంది. నా ఘనత అంటున్నా జగన్మోహన్ రెడ్డి. మరి నీ ఘనత ఎక్కడ నువ్వు ఉన్నాక సరే, నువ్వు పోయి శంకుస్థాపన చేసావు, నీళ్ళు వదిలావు, పూలు వేసావు, కంటిన్యూగా కుప్పానికి నీళ్ళు వచ్చినాయా? కుప్పం ప్రజలు పోయి ఒట్టి కాలంలో కూర్చొని ధర్నా చేశారుగా. ఇది రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారుగా జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చూశారు కదా. మరి దానికేం సమాధానం చెప్తావు ప్రజలకి? ముందు దానికి సమాధానం చెప్పు. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, అదొక అలవాటైపోయింది వైసీపీ వాళ్ళకి. ఏది పడితే అది ఆయన అన్నాడు.
175 170 వస్తున్నాయి. అరే పప్పుగా ఒరే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని ఏది అనిల్ కుమార్ యాదవ్. అబ్బో ఆయన మీటింగులు చూస్తుంటే అసలుకి ఏదో అమ్మవారు ఒంట్లోకి వచ్చినట్టు తెగ పోతాడు. వై నాట్ 75 ఏమైంది యాదవులకి? ఇంకా వీళ్ళేదో భ్రమలా ఉన్నారండి. ఈ భ్రమ తొలగింది. 11 ఇచ్చారు. 11లో రేపు అసెంబ్లీకి గనక పోకపోతే రాజ్యాంగ ప్రకారంగా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ చట్టపరంగా స్పీకర్ కానీ చట్టపరంగా శాసనసభకి వెళ్ళని సభ్యుడిని సస్పెండ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ చావు కోరుకోవటం ఏంటంటారు? అసలు జగన్మోహన్ రెడ్డిది ఈ మెంటాలిటీ మారదంటారు అసలుకి? ఇప్పుడు గతంలో చూసాము, నంద్యాల ఉప ఎన్నికల్లో చూసాము, నటి రోడ్డు మీద పెట్టి కాల్చాలన్నారు, బంగాళాఖాతంలో ఇసిరే చంపాలన్నారు. ఇప్పుడు చూస్తే రైతులకు యూరియా అందించలేని జగన్ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదంటే అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరూ బావిలో దూకి సావాలని చెప్పి ఆయన చావు కోరుకునే పద్ధతి ఎలా ఉన్నాయి, ఇలా చూడాలంటారు అసలుకి? ఇప్పుడు సావులు సృష్టించేది వారే, వైఎస్పీ పార్టీ వాళ్ళే. సొంత బాబాయ్ ఎట్లా చచ్చిపోయాడో తెలియదు, వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చనిపోయాడో తెలియదు. ఈయన మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే మరి అధికారం కోసం ఎవరు చంపాలనుకో రాజశేఖర రెడ్డి గారిని? మరి పైలట్ గారు కానీ అయాలా సోనియా గాంధీని వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లారే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న భాషను బట్టి చూస్తే అసలు రాజశేఖర రెడ్డి చావటానికి కారకులు ఎవరు అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతి మనిషిని సాగు కోరుకుంటున్నారుగా వీళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ప్రతి అధినాయకుడి కానించి ప్రతి ఒక్కళ్ళు, మాజీ మంత్రులు అయితేనేమి, శాసనసభ్యులు అయితేనేమి, కొంతమంది, అందరు కాదండి, ఒక 10 మంది ఉన్న పేటీఎం బ్యాచ్. వీళ్ళు ఎందుకు ఎదుటి మనిషిని చావాలని కోరుకుంటున్నారు? సమస్య ఉంటే సమస్య మీద పోరాటం చేయాలి ప్రతిపక్ష నాయకుడిగా. అది రాజకీయ నాయకుడికి ఉన్న మొదటి లక్షణం. అసెంబ్లీలోకి వెళ్ళి అది ఉందా మీకు? లేదు. అంతా ఫేక్ ప్రచారం, ఫేక్ రాజకీయం తప్పితే ఒరిజినాలిటీ లేదు. ఒరిజినాలిటీ ఏది ప్రజలకు అర్థమవుతుందిగా. సూపర్ 6 ఇచ్చాడు, ఇచ్చిన మాట వాస్తవంగా. గ్యాస్ ఇచ్చాడు, అమ్మఒడికి ఇచ్చాడు, పింఛన్లు ఇచ్చాడు 1000 పెంచి. మరి ఇంకేం ఇవ్వలేదు. అన్న 6. రేపు ఆటో వాళ్ళకు కూడా ఇస్తున్నాడు 15,000 దసరాకి. ఆటో వాడికి 15,000 ఇస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మీరు ఆయాల ఏమి ఇచ్చారు? 10,000 ఇచ్చారు. వాడు కట్టలాగా తెచ్చాడు. ఏది దొరికితే కేసే. 10,000 కాదు, 20,000 30,000 పోని దబో దిబోని ఏడిచారు. ఇవాళ ఫ్రీ బస్సులు పెట్టినందుకు ప్రభుత్వం ఎన్ని కోట్లు బరాయిస్తుంది. ఇవాళ ఆటో వాడికి ఒక్కొక్కరికి అన్ని కాగితాలు పర్ఫెక్ట్గా, లైసెన్సు, ఆటో అతని పేరుంటే అతనికి ఒక్కొక్కడికి 15,000 రేపు దసరాకి అయిపోతున్నాడు మన కూటమి ప్రభుత్వం. దీని గురించి ఏం మాట్లాడు? దీన్ని ఏమంటారు? దోపిడీ అంటారా? దొంగతనం అంటారా? ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం అంటారా? నీకు చేతనైందా? మట్టైన వాళ్ళు ఉపన్యాసాలు బాగా ఇస్తారు. రూపాయి చంద పేదవాడికి అన్నం పెట్టలేని వాడు అబ్బో దాని 2,75,000 కోట్లు పంచానని ఆయన చెబుతుంటే అన్నం పెట్టలేదని మీరు ఎలా చెబుతారు? ఏమంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నీ తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి చనిపోయాడు, నీ ప్రభుత్వం ధనం చేత రాజశేఖర్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టలేకపోయావు? పేరు మర్చి నువ్వు యూనివర్సిటీ పేరు ఎన్టీ రామారావు గారు తీసేసి మీ నాన్న పేరు పెట్టావే. పేదవాడికి గుప్పుడు మెతుకులు పెడతానికి మీ నాన్న పేరు పెట్టుకుని నువ్వు ఎందుకు ప్రభుత్వం డబ్బులు పెట్టి భోజన పేదవాడికి అన్నం పెట్టలేకపోయావు? ఏంటి చెప్పు దానికి చెప్పు నువ్వు ముందు సమాధానం. పేరైతే యూనివర్సిటీ తీసేసావు, మరి పేదవాడి ఆకలి మీద 5 రూపాయల భోజనమే, నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు? నీ దగ్గర ధనం లేదా? సంపద లేదా రాష్ట్రంలో? మరి ఏందో చెప్పు, దీనికి సమాధానం మేము అడుగుతున్నాం. అమరావతి శూన్యం అన్నారు, శ్మశానం అన్నారు, అమరావతి మునిగిపోయింది అన్నారు, కమ్మగా కట్టడాలు జరుగుతున్నాయి. 100 అడుగుల విగ్రహం ఎక్కడ? పోలవరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడతానన్నావు. నువ్వు నిజంగా గత 5 సంవత్సరాలలో 2022 కానించి పోలవరం కడతాను, ఈ సంవత్సరం కడతాను, మా నాన్నగారి విగ్రహం పెడతానని చెప్పి నువ్వు పగిలిన పరగరాలు నిజంగా మేము సంతోషించామన్నా రాజశేఖర రెడ్డి విగ్రహం ఆయాల నువ్వు కనుక పోలవరం పూర్తి చేసి ఆయాల మీ నాన్న విగ్రహం ఆడ పెట్టినడితే అందరూ సంతోషించేవాళ్ళే. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఇదిగా
మరి అదేది దాన్ని కోల్పోయావుగా. ప్రజాదర్భా పగలు కొట్టిన వాడివి నువ్వేం కడతావండి మీ నాన్న విగ్రహం? పోలవరం నువ్వు కట్టగలవా? నువ్వు ఇంకోసారి ముఖ్యమంత్రి అయినా నువ్వేం చేయలేవు. ప్రజలు దోచుకోవటం తినటం తప్ప మీ వల్ల కాదు. తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రం సాక్షి చాలన ఉంది. పిచ్చి మొఖాలు నమ్ముతున్నారు. నమ్మిన వాడు గుళ్ళయ్యారు. ఆల్రెడీ లెక్కల స్కామ్లో ఎంతమంది చనిపోయారో రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. గమనిస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు నోటిని అదుపులో పెట్టుకొని ఏ సమస్య మీద మనం అధికార పార్టీని మాట్లాడాలో అది మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది, మీ పార్టీకి విలువ ఉంటుంది. ఇప్పటికే లేదు, జీరోకి వచ్చేసింది పార్టీ. ఇక్కడ ఈ పార్టీ అట్టనే ఉంది, అక్కడ తెలంగాణలో కేఎస్ఆర్ పార్టీ పరిస్థితి అదే వచ్చింది. దొందే. ఎవడైతే ఎదుటివాడిని కుయుక్తులతో కుతంత్రాలతో చిన్న భిన్నం చేయాలని చూశారో ఇవాళ వాళ్ళే హతపాతాలకు వెళ్ళిపోయారు.